గరికపాటి గారు అన్న మాటలు నేను ఖండిస్తున్నాను. ఆయన మాటలు విని పెరిగాం. ఆయన చెప్పిన మాటలను ఈ రోజు వరకు కూడా మనం ఫాలో అవుతాం. ఏదో ఒక ప్రసంగంలోని చిన్నపిల్లల యొక్క మిడ్ డే మీల్స్ మీద ఆయన ఒక మాట అన్నారు, అది మనకు నచ్చలేదు, మనం ఖచ్చితంగా దాన్ని ఖండించాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది, దీన్ని పక్కన పెట్టేయండి. దానికంటే హాట్ టాపిక్ ఇంకేం లేదండి సొసైటీలోని. ఈరోజు గరికపాటి గారు ఎలా అన్నారు, గరికపాటి గారు అలా అన్నారని అందరూ కూడా డిజిటల్ క్రియేటర్స్ వీడియోస్ చేశారు. కానీ ఇక్కడ దీనికంటే హాట్ టాపిక్ SMA డిసీజ్తో బాధపడుతున్న పిల్లల గురించి ఇదే ఫాస్ట్గా మీరు వీడియోస్ చేసి పెట్టారా? అంటే ఇక్కడ కాంట్రవర్సీకి ఉన్న విలువ ఇక్కడ పిల్లల యొక్క ప్రాణాలకు లేదంటారా? కాబట్టి ప్రతి ఒక్క డిజిటల్ క్రియేటర్ని నేను అడిగేది ఏంటంటే, గరికపాటి గారు ఎలా అన్నారో అలా అన్నారని మీరు వీడియోలు ఎలాగైతే చేశారో, ఈ SMA డిసీజ్తో బాధపడుతున్న పిల్లల గురించి కూడా ఒక వీడియో చేసి మీరు పెట్టండి. ఎందుకు పెట్టకూడదు? ఈరోజు కాంట్రవర్సీ టాపిక్ అనేది మనకి ఇంపార్టెంటా? ఇక్కడ పిల్లల ప్రాణాలు ఇంపార్టెంట్ కాదా? ఇక్కడ చాలామంది SMA డిసీజ్తో బాధపడుతున్న పిల్లల గురించి కొంతమంది క్రియేటర్స్ వెళ్ళి ఫండింగ్ చేస్తున్నారు, లేదంటే రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ ఎండలోని. చాలామంది క్రియేటర్లు కూడా ఒక్క వీడియో చేసి అక్కడ QR కోడ్ పెడితే ఖచ్చితంగా ఫండింగ్ వస్తుందా రాదా? ఈ కాంట్రవర్సీ టాపిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పిల్లల యొక్క ప్రాణాల మీద దేనికి లేదు ఈ డిజిటల్ క్రియేటర్స్కి. నేను చెప్తున్న మాట ఈరోజు మీరు తప్పుగా ఆలోచించకండి. మీరు కరెక్ట్గా మనసు పెట్టి వింటే నేను చెప్తుంది ఏంటో మీకు అర్థమైపోద్ది. ఇక నేను ఏమంటున్నానంటే, కాంట్రవర్సీ టాపిక్ ఎలాగైతే చేస్తున్నారో ఇంత ఇంట్రెస్ట్గా సేమ్ SMA డిసీజ్తో బాధపడుతున్న పిల్లల గురించి కూడా ఒక వీడియో చేసి QR కోడ్ని ప్రొవైడ్ చేయండి. చాలామంది రోడ్డు మీద తిరుగుతున్నా కూడా వాళ్ళకి ఫండింగ్ రావట్లేదు. ఎందుకనంటే ప్రజల్లోకి వెళ్ళలేదు. ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎవరు? మనమే డిజిటల్ క్రియేటర్స్కి మనమే తీసుకెళ్ళాలి. పలానా వ్యక్తి SMA డిసీజ్ ఉందని మీరు చెప్పండి. చెప్పడం వల్ల ప్రజలందరికీ కూడా తెలుస్తుంది, ఫండింగ్ ఇవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఒక సారాంశం ఏంటంటే, కాంట్రవర్సీ టాపిక్ మీద ఎలాగైతే వీడియోస్ చేస్తున్నారో సేమ్ అలాగే SMA డిసీజ్తో బాధపడుతున్న పిల్లల గురించి కూడా ప్రతి ఒక్క క్రియేటర్, చిన్న పెద్ద ఏమీ లేదు, ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. చేయడం వల్ల ఫండింగ్ అనేది జరుగుతుంది, పిల్లలందరూ బతుకుతారు. నేను మాట్లాడిన విషయంలోని ఏదైనా తప్పు ఉంటే నేను క్షమించండి. కానీ ఇక్కడ నా మెయిన్ ఎజెండా ఏంటంటే, పిల్లల గురించి కూడా మీరు వీడియోస్ చేయాలన్నది మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.